జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదువుతారా? జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఆనందనాదము చేయుము. ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి. చాలమ్మా, ఓకే. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. నేటి ఆదివారానికి ఏమని పేరు పెడుతున్నాం? సంతోషమయమైన ఆదివారం. ఆ సంతోషం, ఆ ఆనందం ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, జెఫనియా గ్రంథంలో ప్రభు అంటున్నారు, సియోను కుమారి ఆనందనాదం చేయండి, ఇజ్రాయేలీయులారా సంతోషించండి, ఆనందించండి. ఈనాటి రెండో పట్టణం ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభుని యందు మీరు ఆనందించండి. దేవుని యందు ప్రియులారా, ఎందుకు మనము ఆనందించాలి? మన ఆనందానికి ముఖ్య కారణాలు ఏమిటి? చాలా ఉన్నాయి, ఒక రెండు చూద్దాం. మన ఆనందానికి ముఖ్యమైనటువంటి కారణం దేవుని యందు ప్రియులారా, మన ప్రభు మన చెంతనే ఉన్నాడు. మన ప్రభు మన మధ్యన ఉన్నాడు. మన ప్రభు మనల్ని రక్షించే ప్రభు, మనల్ని కాపాడే ప్రభు, మన కన్నీటిని తుడిచే ప్రభు, మన మరణమును బాపే ప్రభు, మన పాపములను క్షమించే ప్రభు మన చేరువలోనే ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. ఇదిగో ఆయన రానున్నాడు. కనుక మనము ఆనందించాలి. దేవుని యందు ప్రియులారా, జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో బి 2వ వాక్యం చదవండి. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఎక్కడున్నారంట? మన మధ్యన ఉన్నారు. ఇజ్రాయేలుల రాజైన ప్రభు నీ నడుమనున్నాడు, నీ మధ్యన ఉన్నాడు, మీ మధ్యనే ఉన్నాడు. కనుక మనము సంతసించుదాం, మనము హర్షధ్వానము చేద్దాం, మనము సంతసముతో గంతులు వేద్దాం. మన ఆనందానికి కారణం మన ప్రభు మన మధ్య ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం కూడా ఇదే చెప్తుంది. చదవండి. నీ దేవుడైన ప్రభువు, నీవు దేవుడైన ప్రభు, నీ దేవుడైన ప్రభు నీ నడుమనున్నాడు. దేవుని యందు నీ దేవుడైన ప్రభు నీ నడుమనున్నాడు. ఇది మన ఆనందానికి కారణం. ఈ ఆదివారాన్ని గౌదాతే సండే, ఆనందమైన ఆదివారం అని ఎందుకు పిలుస్తున్నామండి అంటే, మన ప్రభు చేరువలోనే ఉన్నారు, దగ్గరలో ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. ఇటువంటి ఆనందం మనందరి జీవితాలలో సర్వసామాన్యమే. మనం కోరుకున్నది, మనకు వాగ్దానం చేయబడినది మన చెంతనున్నప్పుడు, చేరువలో ఉన్నప్పుడు, దగ్గరికి వస్తున్నప్పుడు మనందరం గొప్ప సంతోషానుభూతికి గురవుతాం, లోనవుతాం. కొన్ని ఉదాహరణలు చెప్పనా? చూద్దాం. మీకు కూడా తెలిసే వస్తుంది. బహుశా చిన్నప్పుడు మీరు చేస్తుంటారు, లేదా మీ పిల్లలు చేయడం మీరు చూస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం, ఒక చిన్న పిల్లవాడు. వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఓకే, వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. కనుక నాయన హోంవర్క్ చెయ్యి అంటే వాడు చేయడం లేదు. అప్పుడు ఏమంటుంది అమ్మ లేదా డాడీ, ఇదిగో నువ్వు హోంవర్క్ చేస్తే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఐస్ క్రీమ్ కోసం వాడు తెగ హోంవర్క్ చేసేస్తాడు. మమ్మీ ఐస్ క్రీమ్, చీకటి పడింది కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్లు ఉండవు కదా, రేపు చూద్దాంలే అంటారు. ఓకే ఓకే రేపు ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఐస్ క్రీమ్. వాడికి వాగ్దానము చేయబడిన, వాడు నిరీక్షిస్తున్న, వాడి ఆశ, వాడి కోరిక ఆ ఐస్ క్రీమ్ కొరకు వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరుసటి రోజు వచ్చింది, అంతలోకి అమ్మకి ఏదో ఫోన్ వచ్చింది, లేదా నాన్నకు ఫోన్ వచ్చింది డ్యూటీ నుంచి.
వీడు వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓకే, నా ఐస్ క్రీమ్ కోసం సైలెన్స్ మోడ్. ఓకే, ఫ్లైట్ మోడ్ నుంచి సైలెన్స్ మోడ్కి వెళ్ళిపోతారు. నో డిస్టర్బెన్స్. ఓకే, నువ్వు మాట్లాడుకో, ఈ డ్యూటీ నువ్వు పని చేసుకో, నేను డిస్టర్బ్ చేయను. ఐస్ క్రీమ్ మరలా ఎప్పుడు ఐస్ క్రీమ్ అవుతుందో తెలియదు. ఇలా 2-3 సందర్భాలు అయిన తర్వాత ఇంకొక రోజున, సరే నాయనా నీకు ఐస్ క్రీమ్ ఇస్తానని కదా, పద వెళ్దాం అన్నావు అనుకో. ఏం చేస్తాడు? అటు బాత్రూంలో ఉన్నా పరిగెట్టి వచ్చేస్తాడు. అవునా? వాడు ఎక్కడో ఆడుకుంటున్నా పరిగెట్టుకొని వస్తాడు. వాడు షర్ట్ వేసుకున్నాడా, ప్యాంట్ వేసుకున్నాడా, చెప్పులు వేసుకున్నాడా ఏం చూడ్డు, పరుగో. దేనికి? ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్ రాలేదు కానీ చెరువులోనే ఉంది. అమ్మ చేయి పట్టుకోనో, నాన్న చేయి పట్టుకోనో ఆ షాప్ చివరికి వెళ్ళానా, వీధి చివరికి వెళ్ళానా, అక్కడ షాప్ ఉంటుంది, డబ్బులు ఇస్తాము, కొంటాము, తింటాము, నాకు నెరవేరిపోతుంది. ఆ ఎక్సైట్మెంట్ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. చెరువులో ఉన్న ఆశ తీరేటప్పుడు మనం సంతోషానికి లోనవుతాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది మన అనుదిన జీవితంలో చూస్తూ ఉన్నాం. ఇంకొక ఎక్కువ మనం చూసే ఉదాహరణ ఏంటో తెలుసా? డాడీ బండి మీద వెళ్ళిపోతూ ఉంటే, లేదంటే పిల్లలకి బయటికి వెళ్ళడం ఇష్టం, అవునా, బయట తిరగడం ఇష్టం. ముఖ్యంగా లాక్డౌన్ టైంలో కూడా బయటికి తిప్పండి అంటే ఆ బండి వేసుకొని అక్కడక్కడి తిప్పేవారు పోలీసులు లేనప్పుడు, అవునా. సో బయట తిరగడం అంటే ఇష్టం. సరే తర్వాత తీసుకుని వెళ్తాను, రేపు తీసుకుని వెళ్తాను, డ్యూటీ నుంచి వచ్చాక తిప్పుతాను అన్న చెప్పిన తర్వాత ఒక రోజున సరే రా తీసుకుని వెళ్తాను బయటకు అన్నామే అనుకో. ఓకే, వాడు ఎలాగొస్తాడు? ఒక్కసారిగా ఇంకా ఆగరా చెప్పులేస్తానని మమ్మీ అంటున్నా, ఆగరా నీ కనీసం ప్యాంట్ అన్నా వేయినవరా అంటున్నా, లేదు అలాగే వెళ్ళిపోతాను నేను. ఓకే, బయట తిరగడానికి వాడు కోరుకుంటున్నటువంటి ఆశ నెరవేరుతున్నప్పుడు ఆనందాన్ని ఆపుకోలేం, ఆనందాన్ని తట్టుకోలేం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక చిన్న యూట్యూబ్ అండ్ వాట్సాప్లో ఓకే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్యన ఈ 1 నెల 2 నెలలు కదా, ఒక 6 నెలల క్రితం, 1 సంవత్సరం క్రితం ఓకే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అబ్బాయి కారులో వస్తున్నాడు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం ఒక డ్యాన్స్, అవునా, బుల్లెట్ బండి మనందరూ తెలుసు కదా. ఇంకా చాలామంది కాపీ చేస్తున్నారు, వాళ్ళ కోసం మాట్లాడలేదు. ఒరిజినల్ సీన్ ఎవడో తీసి యూట్యూబ్లో పెట్టాడు, గొప్ప ఫేమస్ అయిపోయింది. అంటే ఒక పెళ్లి కూతురు చాలా సిగ్గుపడుతుంది, పెళ్లి కూతురు మౌనంగా ఉంటుంది, ముభావంగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది అన్నప్పుడు ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి కుమారుడు కొరకు డ్యాన్స్ వేస్తే, ఎందుకని? నేను కోరుకుంటున్న నా భర్త వచ్చేసాడు, దొరికేశాడు, ఈ సంగతి తర్వాత చూస్తాను. ఓకే, ఆనందం, నేను కోరుకున్న నా భర్త నా కళ్ళ ముందు ఉన్నాడు అని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు 10వ తరగతి లోపు చదువుతున్నప్పుడు కొత్తపాలెం అనే గ్రామంలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి గోపాలపట్నం టౌన్, లేదా కొంతమూరు రాజమండ్రి లాగా, లేదంటే బుచ్చిరాజుపాలెం మా విచారణ. బుచ్చిరాజుపాలెం విచారణకు రావాలంటే మా ఇంటి దగ్గర నుంచి 7 కిలోమీటర్లు. ఓకే, పెద్దగా బస్సులు లేవు, అసలు ఆటోలు ఎప్పుడు ఉండేవి. మేము పొలాల గుండుగా నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ప్రతి ఆదివారం కంపల్సరీగా పూజ. ఈ తపస్కాలం వచ్చినట్టు శుక్రవారాలు కూడా లాక్కి వెళ్ళిపోయేవారు చేయబట్టుకొని. ఓకే, సరే ఈ పూజకు ఆదివారం పూజకు వెళ్తున్నప్పుడు మా అమ్మ ముందు నడుస్తూ ఉండేది, వెనకాతల నేను మా అన్నయ్య నడుస్తూ వెళ్ళేవాళ్ళం. అమ్మ ఇంకా ఎక్కడ గుడి, చర్చి ఎక్కడ, ఇదిగో అక్కడికి వెళ్తే వచ్చేస్తుంది అనేవారు. అక్కడికి వెళ్తే వచ్చేస్తుంది కదా, పరిగెట్టి నడుచుకుని అక్కడికి వెళ్తే అక్కడ చర్చిలు ఉండేది కాదు. ఇంకా ఎక్కడమ్మా చర్చు అంటే ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ చర్చు, మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ చర్చు, అలా 7 కిలోమీటర్లు నడిపించేసేది. ఓకే, తీరా వచ్చాక ఒక బాజీ జంక్షన్కి వచ్చిన తర్వాత కనిపిస్తుంది కొంచెం దూరంలో, ఇదిగో ఆ షాప్ కనిపిస్తుంది చూడు, లేదా చెట్టు కనిపిస్తుంది చూడు, అక్కడికి వెళ్తే చర్చ వచ్చేస్తుంది అంటే అది చూడగానే ఎంత ఆనందం వేసేదంటే, అమ్మయ్యా అనుకున్నటువంటి దేవాలయం డెస్టినేషన్ గమ్యం చేరువయ్యింది, గొప్ప ఆనందం, ఈ నడక తప్పింది కదా, చాలు దేవుడా అని చెప్పి. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాలలో మనము కోరుకున్నది, మనము ఆశిస్తున్నది, మనకు వాగ్దానము చేయబడినది మనకు దగ్గరలో ఉంది అంటే, చేరువలో ఉంది అంటే, అది మన చేతికి అందుతుంది అంటే, అందులో ఉన్న ఆనందం చాలా
గొప్పగా ఉంటుంది. ఈ మధ్యన యూట్యూబ్లో చూశాను, ఒక పిల్లవాడికి ఒక ఐస్ క్రీమ్ ఇస్తూ ఉన్నారు. ఐస్ క్రీమ్ ఇస్తుంటే వాడు ఐస్ క్రీమ్ తీసుకోవట్లేదు, దాన్ని చూసి ఎగిరి గంతలేసేది ఫిట్స్ వచ్చినోడిలాగా. ఎందుకని? ఆ ఎక్సైట్మెంట్, నేను అనుకున్న ఐస్ క్రీమ్ నాకు వచ్చేస్తుంది అని చెప్పి. దేవుని యందు ప్రియులారా, ఇన్ ద సేమ్ వే, అదే విధముగా నీవు నేను కూడా ప్రభుని అంతగా ప్రేమిస్తే, ఫాదర్ గారండి మీరు ఆనందం ఆనందం అంటున్నారు కానీ మాకేం పెద్ద ఆనందం లేదండి అంటారేమో. కరెక్టే, మీరు సంతోషం సంతోషం అంటున్నారు కానీ నాకేమంత సంతోషం అనిపించడం లేదని మీరు అంటున్నారేమో. కరెక్టే. ఎందుకని? వెన్ యూ డోంట్ లుక్ ఫర్ ఐస్ క్రీమ్, యు ఆర్ నాట్ ఎక్సైటెడ్ ఎట్ ఐస్ క్రీమ్. వెన్ యూ డోంట్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎ మ్యారేజ్, యు ఆర్ నాట్ ఎక్సైటెడ్ టు లుక్ ఎట్ యువర్ బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్. నువ్వు ఐస్ క్రీమ్ మీద ఆశ లేనప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టినా ఏముందిలే అనిపిస్తుంది. నీకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు పెళ్లి కొడుకు ఫోటోలు తెచ్చిపెట్టి పక్కన పెట్టు అనిపిస్తుంది. అవునా కదా? నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలి అన్న ఆశలు నీకు లేనప్పుడు అది వచ్చినా రాకపోయినా యు ఆర్ నాట్ ఎక్సైటెడ్, నీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. యేసు ప్రభు అంటే నీకు ప్రేమ లేకపోతే, యేసు ప్రభు రాకయందు నువ్వు నిరీక్షించకపోతే, యేసు ప్రభు కొరకు నువ్వు ఎదురు చూడకపోతే, ఆ క్రిస్మస్ పండగ రోజున నీకు అస్సలు ఆనందం ఉండదు. ఈ రోజు కూడా నీకు ఆనందం ఉండదు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సరే ఆ ప్రభు రాక కొరకు, ఆ ప్రభు దీవెన కొరకు, ఆ ప్రభుని యొక్క సాక్షాత్కారము కొరకు, ఆ ప్రభుని యొక్క రక్షణ వరము కొరకు, ఆ ప్రభుని యొక్క దీవెన ప్రేమ పొందుకొనడం కొరకు ఎదురు చూస్తున్న ఆత్మలు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, మంచి మనసులు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, మనందరం కూడా ఈ రోజున సంతోషిస్తాం, ఆనందిస్తాం. 2 వారాలు నిరీక్షణ కాలం అయిపోయింది, ఇంకొక 10 రోజులు 13 రోజుల నిరీక్షణ కాలం ఉంది. క్రిస్మస్ చెరువులో ఉంది, క్రీస్తు రాక చెరువులో ఉంది అన్నటువంటి ఆనందం మనలో ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు చెరువులో ఉన్నారు కనుక మనం ఆనందిస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి అంశము. రెండవది, ఇంకా ఎందుకు మనం ఆనందించాలి, ఇంకా ఎందుకు మనం సంతోషించాలి అని మనం చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, వి రిజాయిస్ బికాస్ వీఆర్ వార్న్డ్. మనం హెచ్చరించబడుతున్నాము కనుక మనం సంతోషిస్తూ ఉన్నాం. మనకు వార్నింగ్ ఇవ్వబడుతుంది కనుక మనం సంతోషించాలి. ఏంటో వార్నింగ్ ఇస్తే సంతోషించడం ఏంటండి అంటారా? చెప్తా. సెప్టెంబర్ 1వ తారీఖు 2001, ఎప్పుడది? సెప్టెంబర్ 1, 2001, టెక్సస్ అనే పట్టణం నుండి సౌత్ పాద్రే అనే ఒకనొక దీవి ఐలాండ్కి ఒక పెద్ద వంతెన ఉంది. ఓకే, మనకి రాజమండ్రి వంతెన ఉంది కదా, ఆ విధంగా పెద్ద వంతెన ఉంది. టెక్సస్ అనే ప్రాంతం నుంచి ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి దీవిలోనికి. దురదృష్టం ఏంటంటే, ఈ సముద్రం మీద ఉన్నటువంటి పెద్ద వంతెనకు ఒక మధ్యలో ఒక స్తంభం కూలిపోయింది. ఒక స్తంభం కూలిపోవడంతో ఏమైందండి అంటే, అక్కడ ఉన్నటువంటి సుమారు 100 అడుగులు లేదంటే 200 అడుగుల రోడ్డు, ఆ యొక్క బ్రిడ్జ్ కూలిపోయి పడిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? అర్ధరాత్రి జరిగిందంట. 2001 తెల్లవారుజామున ఆ మంచులో, పొగ మంచులో అది కూలిపోయిందని తెలియక కొంతమంది ప్రయాణం కొనసాగించారు. ఒకరు 8 మంది, ముఖ్యంగా ఒక కారులో, ఒకరు 4-5 బళ్ళు వెళ్తూ 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 ఆ గోతులో పడిపోయారు. ఆ యొక్క వంతెన తెగిపోయిందని తెలుసుకోకుండా కారుల వెళ్తే ఆ సముద్రంలో పడిపోయి సుమారు 8 మంది చనిపోయారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత ఆ విషయాన్ని ప్రభుత్వం తెలుసుకొని అటువైపు ఇటువైపు కూడా కట్టడి వేస్తూ బ్రిడ్జ్ కూలిపోయింది, ప్రయాణం చెయ్యవద్దు అని చెప్పేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ గాడ్ అంటున్నారు. ఎందుకని? వై థ్యాంక్ గాడ్? అది కూలిపోయిందని కాదు, కూలిపోయిందన్న విషయం మాకు తెలియజేయబడింది కనుక. మాకే కనుక తెలియచేయబడకపోతే, మాకే కనుక ఈ వార్త మాకు వినబడకపోతే, మేము కూడా తెలియకుండా ఆ వారి వలె
డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం, సముద్రంలో మా వాహనాలతో పాటు వెళ్ళి నాశనం అయిపోయి ఉండేవాళ్ళం కదా అంటూ వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిచారు దేవుని యందు ప్రియులారా. ఈనాటి శుభవార్తలో కూడా బప్తిస్మ యోహాను దేవుని యందు ప్రియులారా అందరికీ కూడా ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఏమిటా హెచ్చరిక అంటే, ఇదిగో గొడ్డలి సిద్ధముగా ఉన్నది, గొడ్డలి సిద్ధముగా ఉన్నది. ఆ యొక్క పండ్లు ఇవ్వని చెట్లను కొట్టి నరికి పారవేయబడ్డని గొడ్డలి సిద్ధముగా ఉన్నది. తూర్పారబట్టుటకు చేట సిద్ధముగా ఉన్నది. మనిషి కుమారుడు మెస్సయ్య వచ్చినప్పుడు తూర్పారబడతాడు. పొట్టు అంతా కూడా గాలికి ఎగిరిపోతుంది. మంచి ధాన్యము మాత్రం అతని గిడ్డంగుల్లోకి వెళ్తుంది. ఆయన చేటవలే ఉన్నాడు, మిమ్మల్ని తూర్పారబడతాడు, జాగ్రత్త పడండి అంటూ హెచ్చరిక ఇవ్వబడుతుంది. కనుక మనం సంతసించాలి. ఆయన గొడ్డలి పట్టుకొని వస్తున్నాడు. మన జీవితాలకు నీవు పండ్లు కాస్తున్నావా లేదా, నువ్వు ఫలాలు ఇస్తున్నావా లేదా, నువ్వు పనికొచ్చే చెట్టువా లేదా అని చూడబోతున్నాడు. కనుక మన హెచ్చరింపబడుతున్నాం. కనుక మనము పండ్లనిచ్చే మొక్కలుగా మనం మారే అవకాశం ఉంటుంది. కనుక మనము సంతసించాలి, హెచ్చరించబడుతున్నాము. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా ఎందుకు ఈరోజు సంతోషించాలి? బప్తిస్మ యోహాను హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మెస్సయ్య రానున్నాడు. ఆయన మన జీవితాలను ఒక త్రాసులో వేసినట్టు వేస్తాడు. మన క్రియలను ఆయన తూస్తాడు. మన జీవితాలకు ఆయన తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళను కుడి వైపున, చెడ్డ వాళ్ళను ఎడమ వైపున, మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా వేరు చేస్తాడు అని ముందుగానే హెచ్చరిక ఇవ్వబడుతుంది. కనుక దేవుని యందు ప్రియులారా మనం సంతసించాలి. 2 కారణాలు, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. హర్షనాదము చేయుడు, ఆనందింపుడు. నేను మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. సియోను కుమారి ఆనందనాదము చేయుడు, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుడు. ఎందుకు ఆనందము అంటే, నేను నిరీక్షిస్తున్న ప్రభు నా చెంతకు వస్తున్నాడు, నా మధ్యన ఉన్నాడు, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. కనుక ఆయన రాక నాకెంతో రక్షణ ధామం, ఆయన రాక నాకెంతో సంతోషకరం. కనుక నేను సంతోషిస్తున్నాను. 2, ఆయన రాక మూలముగా నేను హెచ్చరింపబడుతున్నాను. నా జీవితాలు మార్చుకోవాలని, నేను పవిత్రంగా జీవించాలని, నేను పండ్లు కాచే చెట్టుగా, ఫలాలనిచ్చే చెట్లుగా మారాలని హెచ్చరిక చేయబడుతున్నాను. కనుక నిత్య నరకము అనే ఆ లోయ నుండి, ఆ గోతి నుండి, ఆ ప్రమాదము నుండి నేను రక్షింపబడే అవకాశం నాకుంటుంది అంటూ మనం సంతసించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేసువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవ ధ్యానంలోకి వెళ్దాం. మన ఆనందానికి కారణం ఏంటో తెలుసుకున్నాం, అయిపోయింది. నెంబర్ 2, దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. లూకా శుభవార్త 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు జనులు మేము ఏమి చేయవలెను? ఏమన్నారండి? ఏమన్నారు? అందరు గట్టి చెప్పండి. మేము ఏమి చేయవలెను? మేము ఏమి చేయవలను. ఓకే, ఒకటి. లూకా శుభవార్త 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ తరువాత సుంకరులు బప్తిస్మం పొందుటకు వచ్చి, ఓకే, బోధకుడా మా కర్తవ్యము ఏమి? మా కర్తవ్యము ఏమిటి? మరొక మాటలో మేము ఏమి చేయవలెను. ఓకే, 14వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం 14వ వచనం. రక్షక భటులు కొందరు వచ్చి ఏమంటున్నారు? మేము ఏమి చేయవలెను? మేము ఏమి చేయవలెను. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 3వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం, 14వ వచనం. జనులు వచ్చి అడుగుతున్నారు మేము ఏమి చెయ్యాలి. సుంకరులు వచ్చి అడుగుతున్నారు మేము ఏమి చెయ్యాలి. రక్షక భటులు వచ్చి అడుగుతున్నారు మేము ఏమి చెయ్యాలి. ఈ డైలాగ్
ఈ ఆగమన డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు తరచుగా మనం వింటున్నది, మనం అంటున్నది. అవునా? ఏం చేయాలి? ఫాదర్ గారండి మేము ఏం పాటలు పాడాలి? ఎవరంటారు? క్వైరు. మేము ఏం డెకరేషన్ చేయాలి? ఎవరంటారు? మేము ఏం బట్టలు కొనాలి, ఏం స్వీట్స్ కొనాలి, ఏమి స్నాక్స్ తయారు చేసుకోవాలి, ఎలా సిద్ధపడాలి, గుడి కడగాలా వద్దా, మా కర్తవ్యం ఏమిటి, గుడి కడగాలా వద్దా, సున్నాలు వేసుకోవాలా వద్దా, మా కర్తవ్యం ఏమిటి, మా కర్తవ్యం ఏమిటి, మేము ఏమి చెయ్యాలి అన్న డైలాగ్ ఈ ఆగమన కాలంలో మనం అంటుంటాం, మనం వింటుంటాం. దేవుని యందు ప్రియులారా, ఆ 3 జనాలకు బప్తిస్మ యోహాను ఏం చెప్పాడు, ఈ రోజున ఇక్కడున్న మనందరికీ ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడు చూద్దాం. మొట్టమొదటిది, ప్రజలు అడుగుతున్నారు మేమేమి చెయ్యాలి అంటే, ఆ యొక్క బప్తిస్మ యోహాను ఏం చెప్పాడు? 2 విషయాలు. 2 అంగీలు ఉన్నవాడు 1 దానము చేయాలి, లేనివానికి ఇవ్వాలి. భోజనం ఉన్నవాడు లేనివాడికి భోజనం పెట్టాలి. ఓకే, అంటే ఇతరులతో పంచుకో నీ భోజనం, ఇతరులతో పంచుకో నీ వస్త్రాలు. ఇది ఏమైనా కష్టమా? ఇదైనా కష్టమా? అంటే నీవు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి. డూ ద మోస్ట్ ఆర్డినరీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇది జనులకు బప్తిస్మ యోహాను చెప్పిన మాట. నెంబర్ 2, ఎవరొచ్చారు? సుంకరులు. సుంకరుల పని ఏమిటి? వసూలు చేస్తారు, పైసా వసూలు. ఓకే, వసూలు చేస్తూ ఉంటారన్నమాట, డబ్బులు వసూలు చేస్తారు. కనుక సుంకరులు ఏమంటున్నారు? మీరు నిర్ణయించిన దానికి ఎక్కువగా వసూలు చేయొద్దు. అంటే అత్యాశ, దురాశ, ధన వ్యామోహం, ఆస్తి వ్యామోహం, సంపద వ్యామోహం లేకుండా జీవించండి అంటూ సుంకరులతో బప్తిస్మ యోహాను చెప్పాడు. మూడవ రకం ప్రజలు ఎవరు? రక్షక భటులు వచ్చారు. రక్షక భటులకి ఏమంటున్నారు? మీరేం చేయాలి? బలాత్కారం చేయొద్దు, అన్యాయముగా ఎవరిని బలాత్కారం చేసి డిమాండ్ చేసి వాళ్ళని భయపించి వాళ్ళని ఏమి చేయొద్దు. మీ జీతాలతో మీ జీతాలతో వేతనములతో మీరు సంతృప్తి చెందండి. దేవుని యందు ప్రియులారా, ఆ జనులకు, ఆ సుంకరులకు, ఆ రక్షక భటులకు బప్తిస్మ యోహాను ఏం చెప్పాడో పక్కన పెట్టి, ఈ రోజున అదే బప్తిస్మ యోహాను మన దేవాలయంలో ఉంటే, నేనే బప్తిస్మ యోహాను అనుకోండి, మళ్ళీ ఆయన ఎందుకు పిలవడం? ఓకే, నేనే బప్తిస్మ యోహాను, మీరు నన్ను అడగండి ఏమి చేయవలనని. చెప్పండి, అడగండి. వీళ్ళు అడగరే? మీరేం చెయ్యరా? అడగండి. నేనేం చేయాలి నాకు తెలుసు, మీరేం చేయాలి అడగండి. ఓకే, మేము ఏమి చేయవలను అని మీరు అడిగితే, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఒక 5 విషయాలు చెప్తానే. 5 విషయాలు. మొట్టమొదటిది, మనము చేయవలసిన పని, మీరు చేయవలసిన పని, ఆ ప్రభు రాక సమయంలో, ఆ ప్రభుని స్వీకరించే సమయంలో, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, మదర్ తెరేసా చెప్పినట్లుగా, డూ ద మోస్ట్ ఆర్డినరీ విత్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ లవ్. ఓకే, డూ ద మోస్ట్ ఆర్డినరీ థింగ్స్ విత్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ లవ్. సర్వసామాన్యమైన నీ బాధ్యతలను, నీ పనులను, నీ విధులను కొంచెం ఎక్కువైన ప్రేమతో చేయడానికి ప్రయత్నించు. ఓకే, ఒక తల్లిగా, ఒక భార్యగా వంట వండుతున్నావు కదా, రోజు తినేదే, ఎంత తిన్నా మళ్ళీ తింటానంటారు, ఏదో వండి పెట్టేద్దాం అలా కాకుండా, ఓకే, నువ్వు చేసేది నీ పని, నీ బాధ్యత, నీ కర్తవ్యం, నీ విధి, దాన్ని కొంచెం ప్రేమతో ఇది రుచికరంగా ఉండేలాగా, నా భర్త లేదా నా పిల్లలు చక్కగా ఆస్వాదించేలాగా, కడుపు నిండా భుజించేలాగా నేను ఈ వంటకాన్ని చెయ్యాలని మనసులో కోరుకోండి, చాలా బాగా వస్తుంది. నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ గరిడి తిప్పావనుకో, నువ్వు అదేదో సీరియల్ చూసుకుంటూ గరిడి తిప్పావనుకో, ఆ సీరియల్లో ఎంత ఏడుపు ఉందో
ఇందులో అంత చేదు ఉంటుంది దేవుని యందు ప్రియులారా. మీరు చేసే మీ సర్వ సామాన్యమైన పనులను డూ ఇట్ విత్ ఎక్స్ట్రాడినరీ లవ్. భర్తగా, ఒక భార్యగా నువ్వు చేసే పనులు, ఒక పిల్లవాడిగా నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన హోంవర్క్ ఏదో ఆ టీచర్ చూస్తుంది కనుక రాయాలి కనుక రాసి పడేస్తాను, లేదా మమ్మీ నువ్వు రాసే నాకు బదులు ఆ టీచర్ మొక్క మీద కొట్టేస్తాను, అలా కాదు. డూ దట్ హోంవర్క్ విత్ ఎక్స్ట్రాడినరీ లవ్ ఫర్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు కొరకు, అది యేసు ప్రభుకు కానుగ్గా ఇస్తున్నట్లుగా ఆ యొక్క చిన్న హోంవర్క్ని ప్రేమతో చేయాలి. పిల్లలు పరీక్ష సిద్ధమవుతున్న పిల్లలు ఏదో రాసేసి ఏదో బ్లఫ్ చేసేద్దామని కాకుండా ఏదైనా సరే కొంచెం మనసు పెట్టి చేయాలి అన్నటువంటి ఉద్దేశం మనకు ఉండాలి. ఒక కోడలుగా ఒక ఇంటిలో ఉంటున్న నీవు ఓకే, నీ అత్తగారినో నీ మామగారినో నీ కుటుంబ సభ్యులను పీడ్చి పిప్పు చేసుకునే కన్నా వాళ్ళని ప్రేమించే మనసు నీకు ఉండాలి. ఒక అత్తగా నీ కోడలను కూతురులాగా స్వీకరించే మనసు నీకు ఉండాలి. ఇదన్నీ పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు, దూతలు చేసే పనులు కాదు, మహానుభావులు చేసే పనులు కాదు, సర్వసామాన్యమైన మనుషులు చేసే పనులే. లెట్ us do those things with great love. హోంవర్క్ కావచ్చు, పరీక్షలు ప్రిపరేషన్ కావచ్చు, నీ ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, నీకు ఇవ్వబడిన విధి కావచ్చు, నువ్వు అంగీకరించిన పని కావచ్చు, దేనినైనా మంచి మనసుతో ప్రేమతో కొంచెం ఎక్కువ మనసు పెట్టి మనం చేస్తే ప్రభు అది ఒక గొప్ప కానుకగా, నీవు ఆయనకిచ్చే గొప్ప కానుకగా స్వీకరిస్తారు దేవుని యందు ప్రియులారా. నువ్వు దేవాలయానికి వచ్చే కానుకలే దేవుడు స్వీకరిస్తారు అనుకోవద్దు. నీ జీవితంలో నువ్వు పలికే మాటలు దేవునికి నీవిచ్చే కానుకలు. నీ జీవితంలో నువ్వు చేసే పనులు నీవు దేవునికి ఇచ్చే కానుకలు. నీ ఇరుగు పొరుగు వారి పట్ల నువ్వు చూపించే ప్రవర్తన నువ్వు దేవునికి ఇచ్చే కానుక, బాలయేసుకిచ్చే కానుక. అటువంటి కానుకలు కూడా ప్రభుని చెంతకు కొని వద్దాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందులోనూ ముఖ్యముగా క్రిస్మస్ అంటేనే పంచుకోవడం. క్రిస్మస్ మీన్స్ షేరింగ్. ఏంటి పంచుకోవడం? పరలోక తండ్రి తన కుమారుణ్ణి మనతో పంచుకున్నాడు. దైవ కుమారుడు తన దైవత్వాన్ని మనతో పంచుకున్నాడు. ఆ దైవ కుమారుడు తన శరీరాన్ని దివ్య సత్ప్రసాదంగా మనతో పంచుకుంటున్నాడు. ఆ దైవ కుమారుడు తన ప్రేమను, తన క్షమను పాప సంకేతంలో పంచుకుంటున్నాడు. ఆ దైవ కుమారుడు తన తల్లిని మనకు అందిస్తున్నాడు. ఆ తల్లి తన కుమారుని మనకు అందిస్తుంది. ఎలాగైతే ఆ దైవము పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు తమను తాము మనతో పంచుకుంటున్నారో మనము కూడా మన పొరుగు వారితో మనకున్నది పంచుకుందాం. నాకేముంది అనుకుంటే నీకు ఎప్పటికీ కూడా నీకు కావాల్సి నీకు రాదు, దొరకదు. వాట్ యు గివ్ యూ విల్ గెట్, వాట్ యు కెప్ట్ యూ విల్ లూస్ అంటారు. అవునా? నువ్వు ఇచ్చింది నీకుంటుంది, నువ్వు దాచుకున్నది నువ్వు కోల్పోతావంట. నువ్వు ఏదైతే దానముగా ధర్మముగా ఇతరులకు ఇస్తావో అది నీ కొరకు ఉండిపోతుందంట. నువ్వేదైతే నీ కోసం అట్టే పెట్టుకుంటావో అది నువ్వు కోల్పోతావంట దేవుని యందు ప్రియులారా. ప్రభు అంటున్నారు, 2 వస్త్రాలుంటే ఒక వస్త్రం పంచుకో. పోయిన వారం చెప్పానే, మీ పాత బస్సు నుండి తీసుకురని తెచ్చారట ఎవరన్నా? అని తెచ్చారా? ఇలా ఇవన్నీ ఇలా వదిలేయడమే. ఓకే, దేవుని యందు ప్రియులారా, 2 వస్త్రాలు ఉంటే ఒకటి పంచుకో. భోజనం ఉంటే భోజనం ఉన్నవాడు అట్లే చేయవాలి, భోజనం అలాగే పంచుకో, ఇతరులతో పంచుకోవడం. ఇక్కడ ఒక చిన్న రియల్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అమెరికాలో ఒకనొక పట్టణానికి ఒక వృద్ధుడైనటువంటి దంపతులు వెళ్ళారంట. వృద్ధ దంపతులు వెళ్ళారంట. ఆ రోజున అక్కడ ఏదో గొప్ప మీటింగ్ ఉండడం వలన హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ వృద్ధులైనటువంటి భార్యాభర్తలు, మరీ వృద్ధులు కాదు, 55-60 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి, అయ్యా మాకేదైనా ఒక రూమ్ అద్దెకిస్తారా?
ఈ ఒక్క రాత్రి ఉండడానికి. అంటే అక్కడ ఉన్నటువంటి అటెండెంట్, క్లర్క్ ఆర్ మేనేజర్ అంటారు, అయ్యా క్షమించండి, మీకు తెలియనిదేముంది, పట్టణంలో గొప్ప మీటింగులు జరుగుతున్నాయి, ఆ మీటింగుల కోసం అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయి, మా హోటల్ కూడా అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి అనేది. రాత్రి సుమారు 10 గంటలు 12 గంటల ప్రాంతం, మంచి చలి, చీకటి, మంచు. ఈ అంటాడు, ఇక్కడ కూడా ఖాళీ లేదండి అంటాడు. సరే అయితే వెళ్ళొస్తామని వెళ్ళిపోతుంటే, ఆగండి సార్, ఒక చిన్న మాట, రూమ్స్ అయితే ఖాళీ లేవు, నో డౌట్, కానీ మీరు చూస్తే చాలా వృద్ధుల్లాగా ఉన్నారు, చాలా ఓల్డ్ పీపుల్ లాగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఇలా పంపించడం నాకు ఇష్టం లేదు, మీరు ఏమీ అనుకోను అంటే, నేను పడుకోవడానికి ఒక గది ఉంది, చిన్న గది నేను పడుకోవడానికి, మీరు ఏమీ అనుకోను అంటే ఈ రాత్రికి మీరు ఆ గదిలో పడుకోండి. మరి నీ సంగతి ఏంటి? లేదు, నేను నైట్ డ్యూటీ, నేను రాత్రంతా ఇలా కాపలా కాస్తూ ఉండాలి, నేను మేనేజర్ని కనుక నేను పని చేయడానికి, నేను పడుకోవడానికి అవ్వదు, మీరు పడుకోండి అని అంటే, మీకేమీ ప్రాబ్లం లేకపోతే అంటే తప్పకుండా అని చెప్పి ఆ చిన్న గదిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఆ రాత్రి భార్యాభర్తలు పడుకుంటారు. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతూ మీ మంచితనానికి చాలా చాలా థ్యాంక్స్, కానీ ఇంత మంచి మనసు ఉన్న నీవు ఇంత చిన్న హోటల్కి ఉండకూడదు, అమెరికాలోనే అత్యంత కాస్ట్లీ హోటల్ నీకోసం నేను కట్టిస్తాను అన్నాడంట ముసలివాడు. ఇతను జోక్ చాలా బాగుందండి, థ్యాంక్ యూ అని పంపించేశాడు. వెళ్ళినటువంటి 2-3 సంవత్సరాల తర్వాత ఇతనికి ఒక లెటర్ వచ్చింది, టికెట్స్ కూడా వచ్చాయి. వచ్చి ఏమీ లేదు, ఒక్కసారి నేను పలానా తారీఖు నీ దగ్గరికి వచ్చాను, నాకు చిన్న రూమ్ ఇచ్చావు గుర్తుందా, అతన్ని నీకు చేస్తున్నా, లెటర్ రాస్తున్నాను, దయచేసి నువ్వు ఒక్కసారి ఇక్కడికి రావా, ఈ టికెట్ తీసుకొని అని చెప్పి అంటాడు. ఆయన సరే వెళ్ళి చూసొద్దామని చెప్పి టికెట్ పంపించారు కదా అని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళగానే ఆయన తనను స్వీకరించి ఒక పెద్ద హోటల్కి తీసుకొని వెళ్ళి రేపటి నుంచి ఈ హోటల్ మొత్తానికి నువ్వే యజమానివి, దీ మొత్తానికి మేనేజర్వి నువ్వే అంటాడు. సార్ ఏంటి మీరు జోక్ చేస్తున్నారా? నేనేం జోక్ చేయలేదు, ఐఎమ్ సీరియస్ అన్నాడు. మరి ఇంతకీ మీరెవరు అంటే అని అంటాడు, నేను విలియమ్స్ వాల్డ్రూఫ్ ఆస్టర్, అమెరికాలోని ద రిచెస్ట్ మ్యాన్. నేను ప్రపంచంలోని ద బెస్ట్ హోటల్స్లో ఒకటి ఈ మహా పెద్ద హోటల్, ఇది నీ కోసం నిర్మించాను, నువ్వు దీనికి మేనేజర్గా ఉండు, అప్పుడు నీకు మాట ఇచ్చాను, ఇది నువ్వు స్వీకరించాలి అని చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ హోటల్ పేరు వాల్డ్రూఫ్ ఆస్టోరియో, న్యూయార్క్లో పెద్ద హోటల్. ఆ యొక్క అటెండెంట్, ఆ మేనేజర్ పేరు జార్జ్ సి బోల్ట్. దేవుని యందు ప్రియులారా, చిన్న రూమ్ ఇచ్చాడంతే, చిన్న గది ఇచ్చాడు ఒక్క రాత్రికి. ఎంతగా తిరిగి ఆయన దీవెన పొందుకున్నాడో. దేవుని యందు ప్రియులారా, మనము కూడా క్రిస్మస్ సందర్భంగా లెట్ us షేర్ విత్ ద పోర్. పేదవాడు నీ ఇంటికి వచ్చి తలుపు తట్టడు, కానీ అదే పేదవాడు దేవాలయానికి వచ్చి తలుపు తట్టుతున్నాడు. కనుక ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనకున్న దానిలో ఒక ఎక్స్ట్రా టవల్, ఎక్స్ట్రా బెడ్షీట్, ఎక్స్ట్రా షర్ట్, ఎక్స్ట్రా శారీ, ఎక్కడున్న శారీ పట్టుకెళ్ళిపోవడం చూడొద్దు, ఇక్కడ శారీ ఇవ్వడానికి చూడండి, అది పేదలకు అందేలా చూద్దాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? ఈ విధంగా మనము పేదలకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. మనం చేసే మొట్టమొదటి పని. రెండవది, దేవుని యందు ప్రియులారా, మనం చేయాల్సిన పని, లెట్ us రిటర్న్ టు ద లార్డ్. ప్రభువు వైపు తిరిగి వద్దాం. ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేస్తున్నారు? సుంకరులు తప్పు చేస్తుంటే మానుకోండి అన్నారు. సోల్జర్స్ ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తుంటే మానుకోండి అన్నారు. వాళ్ళ తప్పిదాలను, పాపములను మానుకొని తిరిగి ప్రభు చెంతకు రమ్మంటున్నట్లుగా అదే ప్రభు ఈ రోజున నిన్ను నన్ను కూడా మన తప్పుడు ప్రోకడలను మానుకొని తిరిగి ప్రభు చెంతకు రమ్మంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున ఒక రాజుగారు కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట, చాలా దూరం వెళ్ళిపోయాడంట. ఒక ఫ్రెండ్ అతను కనుగొని, రే నాన్నగారు బాధపడుతున్నారు, నువ్వు తిరిగి రావచ్చు కదా, వచ్చేయి అన్నారు. నేను రాలేనంత దూరం వచ్చేసాను అన్నారట. ఈ విషయం తండ్రికి తెలిసి తండ్రి ఒక మెసేజ్ పంపించాడు, నువ్వు ఎంత దూరం వస్తావో అంత దూరం రా,
మిగిలినంత నేను చూసుకుంటాను, నేనే నీ కోసం బయలుదేరుతున్నాను అన్నాడంట. నువ్వు ఎంత దూరం తిరిగి రాగలిగితే అంత దూరం రా, మిగిలిన భారమంతా దూరమంతా నేను భరిస్తాను, నేను నీ వైపు వస్తున్నాను అన్నారంట. మనము ప్రభు వైపు అడుగులు వేస్తే ప్రభు మన వైపు అడుగులు వేస్తాడు. వెన్ వీ టర్న్ టు ద లార్డ్, దెన్ ద లార్డ్ విల్ టర్న్ టు అస్. When we turn to the Lord will turn to us. మనం ప్రభుని వైపు తిరిగితే ఆ ప్రభు మన వైపు తిరిగి వస్తారు. మనం ప్రభు వైపు నడిస్తే ప్రభు మన వైపు నడుస్తారు. మనం బాగుపడడానికి ప్రయత్నిస్తే మనల్ని బాగు చేయడానికి ప్రభు ప్రయత్నిస్తారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ తప్పుడు పోకడలు, నీ తప్పుడు జీవితాన్ని సరిదిద్దుకోమని ఆగమన కాలం ఈ 3వ ఆదివారం మనల్ని ఆహ్వానిస్తుంది. దేవుని యందు ప్రియులారా, 3వ కర్తవ్యం మనం చేయాల్సిన పని ఏంటండి అంటే, లెట్ us డిపెండ్ మోర్ ఆన్ గాడ్స్ పవర్. దేవుని శక్తిపై ఆధారపడదాం. మనం ఎప్పుడు కూడా నా శక్తి, నా గొప్పతనం, నేను అనుకుంటాం కదా, అంతొద్దు. ఓకే, అంతొద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రభు చేయి, ప్రభు హస్తం నీ నెత్తి మీద తీసేస్తే చాలు, తప్పని పడిపోతావు నువ్వు నేను. ఇది ఎలాగంటే వెరీ సింపుల్. భూమిలో ఉన్న నీరు ట్యాంక్ మీదకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? మోటార్ వేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేసి పవర్ కరెంటు వెళ్తున్నంతసేపు క్రిందనున్న నీరు ఎంత ఎత్తన్నా ఎక్కుతుంది. ఒక్కసారి స్విచ్ ఆపేస్తే, కరెంటు తీసేస్తే వెంటనే ఆ నీరు పైకి వెళ్ళడం ఆగిపోద్ది. ఎందుకంటే దాని సహజ సిద్ధం అది ఎప్పుడు భూమిలోనే పల్లంలోనే ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే. చాలామందికి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను, దేవుడు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావేమో, దేవునితో సంబంధం లేదనుకుంటున్నావేమో, దేవుని దీవెన అవసరం లేదనుకుంటున్నావేమో. అయ్యా అమ్మా, నీ బ్రతికున్నావంటే, నువ్వు ఇంకా ప్రాణం పోసుకుని ఉన్నావంటే ఆ ప్రభుని యొక్క అభయ హస్తం, కాచే హస్తం, రక్షించే హస్తం నీ నెత్తి మీద ఉంది. ఆ శక్తి నిన్ను, నీ DNA, నీ మాలిక్యూల్స్, నీ అణువణువును కూడా కాపాడుతుంది. ఆ ప్రభుని హస్తం నీ నెత్తి మీద నీ కుటుంబం తీసిన మరుక్షణం కుప్ప కూలిపోతావు, రాలిపోతావు, నాశనమైపోతావు, నశించిపోతావు. ఆ దేవుని శక్తి నీలో తీసేస్తే. మనల్ని దేవుడు శిక్షించాలంటే దేవుడు కొట్టాల్సిన అవసరం లేదు. ఆయన చెయ్యి తీస్తే చాలు మనం పడిపోతాం. చెయ్యి తీస్తే చాలు మనం పడిపోతాం. మన జీవితాలు పేక మేడలు లాంటి. పేక మేడ తెలుసు కదా, పేక ముక్కలతో మేడ కడతారు. కరెక్ట్గా ఒక దగ్గర అలా తీసామనుకో తప్పని కూలిపోద్ది. మానవ జీవితం గాలి బుడగ వంటిది. బుడగ ఇంత ఉంటుంది, అలాగ వెళ్తూ ఉంటుంది. ఎంతసేపు వెళ్తుంది? ఉఫ్ఫ నూస్తే పట్టమని పేలిపోద్ది. మానవ జీవితం అంతే. దేవుని యందు ప్రియులారా, దేవుడి యొక్క అభయహస్తం ఉన్నంత వరకు మనం బతికి ఉండగలం. మరి ఈ రోజున సంవత్సరం పొడవునా దేవుని నిర్లక్ష్యం చేసిన నీవు తెలుసుకో, అర్థం చేసుకో. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు గుర్తుంచుకో, ప్రభు నీ మీద తన అభయహస్తం ఉంచాడు కనుక నువ్వు ఇంకా అలా ఉన్నావు. అదే ఆయన తీస్తే అక్కడికక్కడే రాలిపోతావు. ఎండిపోయిన పండులాగా రాలిపోతావు. కనుక నీ స్వశక్తుల మీద, నీ సొంత శక్తి మీద ఆధారపడక దేవునిపై ఆధారపడదాం. దేవుని యందు ప్రియులారా. 3వది. ఇక 4వది, దేవుని యందు ప్రియులారా, లెట్ us టేక్ వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ సీరియస్లీ. దేవుని వాక్కును కొంచెం సీరియస్గా తీసుకుందాం. వినబడుతుందా? అర్థమవుతుందా? దేవుని వాక్కును కొంచెం సీరియస్గా తీసుకుందాం. అమ్మ మరియమ్మ దేవుని వాక్కును సీరియస్గా తీసుకుంది. జోక్ అనుకోలేదు. జోజప్ప గారు దేవుని వాక్కును సీరియస్గా తీసుకున్నారు. జోక్ అనుకోలేదు. ఇదిగో అగో హేరోదు వస్తున్నాడు, బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పారిపో అంటే, రేపు ఉదయం వెళ్తానండి, మంచి నిద్రలో ఉన్నాను అన్నాడా? ఆన్ ద స్పాట్, అక్కడికక్కడే బిడ్డను తల్లిని తీసుకొని రాత్రికి రాత్రే
దేవుని వాక్కును సీరియస్గా తీసుకున్న యోసేపు, జోజప్ప గారు, అరే దేవుని వాక్కును ప్రసంగిస్తుండగా అర్థం చేసుకోరు, పట్టించుకోరు, వినిపించుకోరు. దేవుని వాక్కును సీరియస్గా తీసుకుందాం. దేవునిని హెచ్చరిస్తుంటే ఎస్ ఇట్స్ ఫర్ మీ, నాకే, నా జీవితం మారడం కోసం ప్రభు చెప్తున్నారు. ఫాదర్ గారు చెప్పేశారు కాదు, ప్రభు చెప్తున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు, ప్రభు గద్దిస్తున్నారు, ప్రభు హెచ్చరిస్తున్నారు అని స్వీకరించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక చివరిది 5వది, రిసీవ్ ద సాక్రమెంట్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ. దైవానుగ్రహాలలోనూ తరచుగా పాలు పంచుకోండి. దివ్య పూజా బలిలో, పాప సంకీర్తనములో తరచుగా పాలు పంచుకోండి దేవుని యందు ప్రియులారా. అరే ఆదివారం మాత్రమే గుడికి వెళ్ళాలి అన్న రూల్ పెట్టుకొని కొంతమంది బతుకుతున్నారు. కొంతమంది సంవత్సరానికి ఒక్కసారే గుడికి వెళ్ళాలి అని మరి కొంతమంది రూల్ పెట్టుకొని బతుకుతున్నాడు. మంగళవారం గుడికి రాకూడదా? శుక్రవారం గుడికి రాకూడదా? అరే బళ్ళు లేనప్పుడు, సైకిళ్ళు లేనప్పుడు, కార్లు లేనప్పుడు, రోడ్లు లేనప్పుడు, బస్సులు ఆటోలు లేనప్పుడే నడుచుకొని వెళ్ళామని కథలు చెప్తారే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా, నేను చెప్పి నిజమే, అది కథ కాదు. ఓకే, మీరు చెప్తారు కదా, తొర్రేరు నుంచి వచ్చేవాళ్ళమండి, కోరుకొండ నుంచి వచ్చేవాళ్ళమండి, నడుచుకొని వచ్చేసేవాళ్ళమండి. మరి ఇప్పుడు బస్సులు ఉన్నాయిగా, ఆటోలు ఉన్నాయిగా, రోడ్లు ఉన్నాయిగా, కార్లు వచ్చాయిగా, బైకులు ఉన్నాయిగా. బైక్ లేని ఇల్లు ఎక్కడన్నా ఉందా? 2-3 బైకులు ఉన్నాయి కదా. మరి గుడికి రావడానికి ఏంటమ్మా? దేవుని దగ్గర మంగళవారం గుడికి ఎంతమంది వస్తున్నారు? ఏమంత కష్టం? పక్కపక్కన గుడి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మరిదల సభ్యులు సైతం ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ రోజున ఏం చెయ్యాలని మీరు అడిగారు కదా. నేను ఎవరిని? వెరీ గుడ్, ఇక్కడే ఉన్నారు. అయితే మీరు ఇంకా ఆ సీన్ నుంచి బయట రాలేదు, అక్కడే ఉన్నారు. వెరీ గుడ్. నేను ఎవరిని? బప్తిస్మ యోహాన్ని. కనుక చెప్తున్నాను, మీరు అడిగారు ఏం చేయమంటారని చెప్తున్నాను. దైవాను దివ్య సత్ప్రసాదాన్ని తరచూ పాలు పంచుకోండి. దివ్య పూజాబుల్లో తరచూ పాలు పంచుకోండి. దేవుని చెంతకు రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి లెక్కలు వేసుకోవద్దు. దేవుని చెంతకు రావడానికి లెక్కలు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళడానికి లెక్క లేకుండా వెళ్ళాల్సి వస్తుంది. అవసరం మనకు అది? అవసరమా? ప్రాణం ఉన్నంత వరకు, కాల్లో శక్తి ఉన్నంత వరకు ఆ ప్రభుని సన్నిధికి వస్తూ దివ్య సత్సం స్వీకరిస్తూ ఉండండి. కుర్రవాళ్ళకి బళ్ళు ఉంటాయి, ఎక్కడెక్కడికో తిరుగుతారు. ఒక మంగళవారం గుడికి వచ్చే నాదుడు ఉండడు, ఒక శుక్రవారం గుడికి వచ్చే మగోడు ఉండడు, యువకుడు ఉండడు, తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం ఉండదు. వాట్ ఏ లైఫ్, వాట్ ఏ లైఫ్. రే పార్టీలకి వెళ్తున్నాం, ఫంక్షన్స్కి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం, హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, సర్వీస్ చేయడానికి వెళ్తున్నాం, ప్రభుని ఆరాధించడానికి మాత్రం నో అని మన మనస్సు మనకు చెప్తుందంటే అది ఎంతగా పాపపు జీవితం, దేవుని పట్ల నిర్లక్ష్యం అలవాటు అయిపోయింది. గమనించండి ఒకసారి. నీ పిల్లవాడు అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి ఇంటికి వచ్చి నువ్వు అడగవు, ఎందుకంటే ఏదో 12 ఇళ్ళాలు ఉంటాడులే. అదే పిల్లవాడిని, ఏరాయనా ఈరోజు గుడికి వెళ్ళావా, గుడికి వెళ్ళొచ్చు కదా, ఖాళీగా ఉన్నట్టున్నావు అనగలవా? దేవుని యందు ప్రియులారా, ఈ రోజున బప్తిస్మ యోహాను మీకు చెప్తున్నాడు, తరచుగా సాక్రమెంట్స్ని పాలు పంచుకోండి. 5 విషయాలు చెప్పాం. డూ ద మోస్ట్ ఆర్డినరీ, జీవిత విధులను కర్తవ్యాలను ఎక్స్ట్రా ఆర్డినరీ లవ్తో చేయడానికి ప్రయత్నించాలి. అందులో ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం. రెండోది, దేవుని వైపు మరలి రండి, దేవుని శక్తిపై ఆధారపడండి, దేవుని వాక్కును సీరియస్గా తీసుకోండి. దైవానుగ్రహములను, ముఖ్యంగా సాక్రమెంట్ సప్త సంస్కారాలలో, దివ్య పూజాబలిలో తరచూ పాలు పంచుకోండి. ఎంత ఎక్కువగా దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటావో అంత ఎక్కువగా దేవునిలో మనం ఎదుగుతాం, క్రీస్తులా మనం మారుతాం. అట్టి జీవితం మనకు దయచేయమని, అప్పుడు సంతోషం ఆనందం మన సొంతం అవుతుందని
ప్రార్థిస్తూ ప్రభుని కోరుకుంటూ ఈ దివ్య పూజలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.